నమస్తే అండి. వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ దోసకాయ అలాగే వంకాయతో ఇగురు కూర. చూసారా చూడటానికి ఎంత బాగుందో. ఇది వైట్ రైస్ కాంబినేషన్తోనే కాదు, చపాతీ పుల్కాతో కూడా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను తెల్ల వంకాయలు వాడుకున్నాను. మీరు మామూలు వంకాయలు, సన్న వంకాయలు ఏవైనా సరే, గుత్తి వంకాయలు ఉంటాయి కదా, అవి కానీ సన్న వంకాయలు ఏదైనా సూపర్ అనమాట. ఈ కాంబినేషన్ చూసారు అంటే ఎప్పుడు కూడా వంకాయ విడిగా దోసకాయ విడిగా వండుకుంటామన్నారు, రెండు కలిపి ఇలాగే చేసుకుంటామంటారు. అంత సూపర్గా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, రైస్ చపాతీ పుల్కాల్లోకి మంచి కాంబినేషన్గా ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ నేను దోసకాయ అలాగే వంకాయలతో కర్రీ చేసుకుంటున్నానండి. దోసకాయ ఒకటి తీసుకుంటే పెద్ద సైజు వంకాయలు అయితే 2 తీసుకున్నాను. చిన్నవి నిమ్మకాయ సైజు కన్నా చిన్నవి టమాటాలు 4, గ్రేవీగా కాకుండా ఇగురు కూరలాగా వస్తుంది మనకి ఇది. ఇక్కడ ఉల్లిపాయ ఒకటి, బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను. మరి ఇప్పుడు తాలింపు పెట్టుకొని ముందుగా వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను తాలింపు కోసం. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. గ్రేవీగానే వస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువగానే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యాక కొన్ని తాలింపు గింజలు అలాగే ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగాక ఇందులోకి 4-5 వెల్లుల్లి రెమ్మలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. దీంతో పాటుగా 4-5 కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం వేగిగాక మూత పెట్టేసి ఉంచుతున్నాను 2 నిమిషాల పాటు. మూత అయితే వేస్తున్నాను 2 నిమిషాల తర్వాత. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు 2 కూడా వేసేసుకుంటున్నాను. వంకాయ తొందరగానే మగ్గిపోయేది కాబట్టి 2-3 నిమిషాల తర్వాతనే వంకాయ అయితే వేస్తున్నానండి. ఇందులోకి పసుపు, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్. లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెడుతున్నాను 3 నుంచి 5 నిమిషాల పాటు. మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, టమాటో వచ్చి నీరంతా కూడా వచ్చేసింది. ఇప్పుడైతే ఫైనల్గా నేను వంకాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయ ముక్కలు నీళ్ళల్లో కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒకటే పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి దానికి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు కారం వేసేసాను. ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ వంకాయ కొంచెం మెత్తబడిన తర్వాత లైట్గా వాటర్ అయితే వేసుకోవచ్చు. మూత తీస్తున్నాను. మళ్ళీ నేను 5 నిమిషాల తర్వాత చూడండి, ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇలాగే ఉంచేసుకున్నా బాగానే ఉంటుంది, కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. నేనైతే కొంచెం కసూరి మేతి ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వరకు అయితే వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వేయకుండా ఒక 1/2 కప్పు మాత్రమే ఇందులోకి వాటర్ వేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 3 to 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుతాను. మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, చక్కగా ఎగురు కూరలాగా వేసిన వాటర్ కూడా ముక్కల్లో ఇంకిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, దోసకాయ అలాగే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వైట్ రైస్ కాంబినేషన్తోనూ సూపర్, అలాగే చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ అనమాట.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.